భారతదేశం 7,617 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖతో వేల సంవత్సరాల సముద్ర వాణిజ్య చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. అల్లకల్లోల సముద్రంలో దిక్కుతోచని నావికులకు దారి చూపుతూ సురక్షిత తీరానికి చేర్చిన మూగ సాక్ష్యాలు, దీపస్తంభాలు. శతాబ్దాల పాటు కేవలం నావిగేషన్ కే పరిమితమైన ఈ చారిత్రక కట్టడాలు ఇప్పుడు పర్యాటకానికి కొత్త వెలుగు నింపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లైట్ హౌస్ హెరిటేజ్ టూరిజం కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పురాతన దీప స్తంభాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యక్రమంలోనే ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా 3వ లైట్ హౌస్ ఫెస్టివల్ జరగనుంది. గోవా, ఒడిశాల తర్వాత ఈ అరుదైన ప్రతిష్టాత్మక అవకాశం విశాఖకు దక్కడం విశేషం. సముద్ర వారసత్వం, సంస్కృతి, పర్యాటకం మూడింటిని ఒకే వేదికపై ఆవిష్కరించనున్న ఈ ఉత్సవం విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని అంతా భావిస్తున్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17 లైట్ హౌసులు మాత్రమే ఉండేవి. కానీ నేడు నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 203 లైట్ హౌసులు నావికులకు సేవలందిస్తున్నాయి. లైట్ హౌస్ల ఈ ప్రయాణం సాంకేతిక విప్లవానికి సజీవ నిదర్శనం. తొలినాళ్లలో కట్టెలు, బొగ్గు మండించి వెలుతురు ఇచ్చిన లైట్ హౌస్లు కాలక్రమేణా నూనె దీపాలు, పెట్రోలియం వేపర్ బర్నర్లకు మారాయి. ఇక 20వ శతాబ్దంలో విద్యుత్ దీపాలు, మెటల్ హాలైడ్ ల్యాంప్స్ వాడుకలోకి వచ్చాయి. నేడు పర్యావరణ హితమైన ఎల్ఈడి లైట్లు, సౌరశక్తితో నడిచే ఆధునిక వ్యవస్థలు లైట్ హౌస్లకు కొత్త గుర్తింపునిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సుమారు 1063 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖ కలిగిన ఈ రాష్ట్రంలో నావికులకు దారి చూపే 17 ప్రధాన లైట్ హౌస్లు ఉన్నాయి. ఇవి కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ఎన్నో చారిత్రక ఘట్టాలకు, విషాదాలకు, విజయాలకు మూగ సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి DGLL ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే విశాఖ వేదికగా జరగనున్న లైట్ హౌస్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం 2021లో మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా లైట్ హౌస్లను కేవలం నావిగేషన్ సాధనాలుగానే కాకుండా దేశ వారసత్వానికి ప్రతీకలుగా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద దేశవ్యాప్తంగా ఉన్న 76 చారిత్రక లైట్ హౌస్లను హెరిటేజ్ లైట్ హౌస్లుగా గుర్తించి వాటిని పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఈ లైట్ హౌస్ వద్ద మ్యూజియంలు, యాంపీ థియేటర్, పిల్లల పార్కులు, కేఫ్లు ఏర్పాటు చేయనున్నారు. అల్లకల్లోల సముద్రంలో నావికుడికి దారి చూపి ధైర్యాన్నిచ్చిన ఈ లైట్ హౌస్లు ఇప్పుడు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రాలుగా మారనున్నాయి. లైట్ హౌస్ హెరిటేజ్ టూరిజాన్ని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్స్ ను వరుసగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో 2023లో గోవాలోని ఫోర్ట్ అగూడా వద్ద, 2024లో ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో లైట్ హౌస్ ఫెస్టివల్స్ ను ఘనంగా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విజయవంతమైన ఉత్సవాల కొనసాగింపుగా ఇప్పుడు 3వ లైట్ హౌస్ ఫెస్టివల్ కు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. విశాఖ నగరంలోని MGM పార్క్ వేదికగా లైట్ హౌస్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఫెయిర్ ప్లే హౌస్ కట్టడాలుగా గుర్తింపు పొందిన లైట్ హౌస్లు ఇప్పుడు మన చరిత్రను, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించే విజ్ఞాన కేంద్రాలుగా మారుతాయన్న సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
పాటు ఆంధ్రప్రదేశ్ తీరమంతా ఉన్న లైట్ హౌసులు కూడా ఇలాంటి ఉత్సవాల్లో కలకలలాడాలని, వాటి వెనుక దాగి ఉన్న చారిత్రక విశేషాలు ప్రజల్లోకి మరింత చేరాలని, యువతలో జ్ఞానాన్ని పెంపొందిస్తూ పర్యాటక రంగానికి కొత్త వెలుగులు తీసుకురావాలని ఆశిద్దాం. ఒకప్పుడు నావికులకు దారి చూపిన ఈ దీపస్తంభాలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి దిక్సూచిగా మారాలని వీబీసీ ఆన్ టీవీ కోరుకుంటుంది.